ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 24వ ఆదివారము. అంశము హింసాత్మక నేపథ్యంలో శాంతి. హింసాత్మక నేపథ్యంలో శాంతి. ఇచ్చిన బైబిల్ పట్టణములు చూసినట్లయితే సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు. రెండవ పాఠము రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 21 వచనముల వరకు. మూడవ పాఠము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 48 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 52వ కీర్తన. ఈరోజు మనకి ఈ పాఠములు ఇచ్చి ఉన్నారు. మొదటిగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 38 నుంచి 48 వరకు 2 వచనాలు చదువుకుందాము. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడును సకల ఆశీర్వాదాలకును సృష్టికర్తవైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, దయగల దేవ, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు మీరు ఇచ్చిన అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను నైనా వినుచున్న వారికి వినగలిగిన చెవును, గ్రహించగలిగే మనస్సును దయచేసి చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసి ఉన్నారు కదండి, మనకిచ్చిన అంశము హింసాత్మక నేపథ్యంలో శాంతి. అయితే ఇక్కడ మనం ఒక మాట మీకు నేను తెలియజేయాలనుకుంటున్నా. హింసాత్మక అంటే శ్రమ, అంటే హింసింపబడుతున్నారంటే వాళ్ళు శ్రమ పడుతున్నారని అర్థము. అయితే శాంతి మనం చూసినట్లయితే దేవుడు కూడా అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ప్లస్ శాంతి అంటే ఇస్తాను అని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకి ఈ లోకానికి వచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోచున్న సమయంలో మీ హృదయాలు ఎందుకు కలవరపడుతున్నాయి, మీరు నా యందు విశ్వాసం ఉంచుడి అని తెలియపరుస్తూ అక్కడ ఏమని చెప్తున్నారంటే, తండ్రి వెళ్ళిపోతూ మీకు ఏమనుగ్రహించి వెళుతున్నానని తెలియపరుస్తున్నారంటే 27వ వచనంలో చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అయితే ఇక్కడ శాంతి అనే మాటను మనము చూసినట్లయితే అక్కడ 3 అని నెంబర్ ఉంది చూడండి. శాంతి పైన 3 అని నెంబర్ వేసింది. ఆ నెంబర్ని కింద మనం ఫుట్ నోట్లో చూసినట్లయితే కింద చూడండి చిన్న అక్షరాలతో ఫుట్ నోట్స్లో రాసున్నాయి. ఇక్కడ చూసినట్లయితే 3 అనే అంకెని మనం ఇక్కడ చూసినట్లయితే లేక సమాధానము అని ఉంది. అంటే ఏంటి అర్థం? శాంతి లేక సమాధానము. అంటే ఈరోజు శాంతి సమాధానం అనేవి 2 కూడా పర్యాయ పదాలే. కాబట్టి మనము చర్చించుకోవడానికి శాంతి ప్లస్ సమాధానం ఈ 2 ఒకటే. కాబట్టి మనము మీకు తెలియచేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, మీ హృదయాలకు శాంతి అవసరము, మీ మనసుకు నెమ్మది అవసరము, సమాధానం అవసరమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. అయితే మనం చూసినట్లయితే అందుకే యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని ఏం చేస్తారంటే, యెషయా గ్రంథము 26:3లో చూస్తాము, ఎవని మనసు నీ మీద ఆనుకుననో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. అంటే ఇక్కడ ఏంటంటే, మీ హృదయాల్లో కలవరం అనేది రానియొద్దు. మీ మనసు దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటుందో వారిని ఏం చేస్తారంటే మీకు పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తాను అని తెలియపరుస్తున్నారు. 23వ కీర్తనలో కూడా చూస్తాం మనము, శాంతికరమైన జలముల యొద్ద
నిన్ను నడిపించుచుంటాను అని తెలియపరుస్తున్నాడు దావీదు కీర్తనలో కూడా. మరి చూసినట్లయితే శాంతి, సమాధానం అనేవి పర్యాయ పదాలుగా మనము చూస్తూ ఉంటాము. కీర్తనల గ్రంథంలో కూడా కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానాలు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి అని మనము చూస్తూ ఉంటాము. ఇది కీర్తన 85వ కీర్తనలో 10వ వచనంలో మనము చూస్తాము. ఆ విధంగా చూసినట్లయితే మరి ఈ సమాధానము అంటే మనం ఎవరిని ఆలోచించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధానానికి అధిపతి, కర్తగా ఆయన ఉన్నాడు. సమాధానానికి కర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, అధిపతి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాము, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము. ఈ విధంగా చూసినట్లయితే సమాధానానికి అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని నీవు కలిగి ఉంటే నీ హృదయంలో శాంతి, సమాధానం అనేది వస్తుంది. అసలు శాంతి, సమాధానాలు ఎందుకు ఉండట్లేదు మనం ఒకసారి ఆలోచించాలి. ఇతరుల పట్ల అసూయ, ద్వేషము, కుళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకోవడం వల్లే శాంతి లేక, హృదయంలో నెమ్మది లేక, ఆ ఆలోచనలతో సతమతం అయిపోతూ మనసుని గలివిడిగా చేసేస్తున్నారు, గందరగోళం ఉంటున్నాం. అలా చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఒకరి మీద ఒకరికి హింసాత్మకమైనది ఏర్పడుతుంది. హింసాత్మకమైన అంటే వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పుకుని హింసకు గురి చేసుకునేంత వరకు కూడా వచ్చేస్తూ ఉంది. మనకి ఇచ్చిన మొదటి పాఠంలో కూడా మనం చూసినట్లయితే సమూయేలుకు మొదటి గ్రంథము 24వ అధ్యాయము ఇక్కడ మనకి ఇచ్చిన మొదటి పాఠము 1 నుంచి 12 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే సౌలు కనిపిస్తూ ఉంటాడు. సౌలు, దావీదును మరి ఇద్దరు కూడా ఇక్కడ కనిపించడం మనము చూస్తాము. ఇక్కడ చూసినప్పుడు ఈ సౌలు అనే గ్రంథం మనకి ఇచ్చారంటే మనం ఆలోచన చేయాలి. సౌలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలుకి రాజు, మొదటి రాజుగా ఉన్నాడు. మొదటి రాజుగా సౌలు ఉన్నా కానీ ప్రజలు కోరుకోవడం బట్టి సౌలు కోరుకోకపోయినా, నేను రాజు కావాలని సౌలు కోరుకోలే, కానీ దేవుడు ఏర్పరిచాడు సౌలును. ఏర్పరిచినప్పుడు మరి సౌలు చక్కగా దేవునిలో మరి ఏర్పరిచాడు కాబట్టి ఇచ్చిన పదవిని బట్టి చక్కగా ఉండాలి. కానీ అలా కొన్ని సార్లు వరకు బాగానే ఉన్నాడు. కొన్ని యుద్ధాలు జరిగే వరకు కూడా ఒకసారి కుమారుడితో వల్ల యుద్ధం గెలుస్తాడు యోనాతాన్ని బట్టి, ఇంకొకసారి దావీదు వల్ల యుద్ధం గెలుస్తాడు. ఈ దావీదు వల్ల గెలిచిన తర్వాత మరి దావీదు మీద సౌలుకి చెక్కడలేని కోపం వచ్చేస్తుంది. అసలు అక్కడ కారణం ఏం లేదు. తన కూతురిని కూడా ఇచ్చాడు, మీకాలిని ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ కూడా, తన అల్లుడైనప్పటికి కూడా అతన్ని చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఎందుకు ప్రయత్నం చేశాడంటే ఫిలిస్తీయులైన గొలియాతును చంపినప్పుడు ప్రజలందరూ అన్నారు కదా, సౌలుకు మరి వేల కొలది మరి దావీదుకు 10,000 కొలది అనేపాటికి మరి సౌలుకి అసూయ అనేది ఏర్పడింది. అసూయ వల్లనే ఒకరిని హింసించడానికి మనము పూనుకుంటూ ఉంటాము. ఏంటంటే మాటల ద్వారా హింసిస్తారు, చేతల ద్వారా హింసిస్తారు. అవి చూస్తున్నప్పుడు భయాందోళనకు గురి అయ్యి బాధపడుతూ ఉంటాము. మరి ఈ విధంగా దావీదు మరి సౌలుని మరి ఎంతగానో ప్రేమించాడు. కానీ సౌలు మాత్రం దావీదుని ఫస్ట్ ఇష్టపడ్డాడు, చాలా బాగా ఉన్నారు. కానీ మరి ఎప్పుడైతే ప్రజలందరూ మరి ఏ విధంగా దావీదుకు స్తుతిస్తున్నారో, కీర్తిస్తున్నారో, కొనియాడుతున్నారో అప్పటికి సౌలుకి వచ్చేసింది కదా. మనం కూడా అనుకుంటూ ఉంటాము, ఇప్పుడు కూడా మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే సమూయేలు గ్రంథాన్ని మనం చూసినట్లయితే మరి ఈ గ్రంథము రాసింది సమూయేలు కూడా కాదండి. ఈ గ్రంథాన్ని రాసింది మరి వేరే వారు వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథమేమో మొత్తము మరి సౌలు గారి గురించి తెలియపరుస్తుంటే, రెండవ గ్రంథం మొత్తం కూడా దావీదు గారి గురించి తెలియపరుస్తూ ఉంటుంది. అయితే మొదటి గ్రంథములో 25వ అధ్యాయంలోనే మరి సౌలు చనిపోయినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్న మొదటి పాఠం 24వ అధ్యాయంలో కూడా ఏంటంటే ఇక్కడ సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎంగేది అరణ్యంలో ఉన్నాడని అతనికి
వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఇలా సౌలు గారు ఏం చేస్తున్నారు, దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో దావీదు ఎంగేది అనే వనంలో ఉన్నాడు. కాబట్టి మనం వెళ్ళి అక్కడికి అతన్ని చంపుదామని తెలుసుకుని కొంతమందిని పోగేసుకుని మరి సౌలు వెళుతూ ఉన్న ఆ దగ్గరికి ఆ సమయంలో ఆ గుహలో ఏమైపోయిందంటే ఇక్కడ డైరెక్టర్గా సౌలు గారే పట్టుబడతారు. పట్టుబడినప్పుడు అక్కడ ఏమైపోద్దంటే మరి ఆ సౌలు గారు పట్టుబడినప్పుడు దావీదు చంపేయచ్చు, కానీ చంపల. ఎందుకంటే ఇతడు అభిషేకము పొందిన వ్యక్తి. ఎవరి ద్వారా? మరి సమూయేలు ద్వారా అభిషేకం పొందిన వ్యక్తిని నేను ఎలా చంపుతాను అనే దేవుని ద్వారా అభిషేకం పొందాడు. అంటే దేవుని ఆత్మ అనేది ఎప్పుడైతే అభిషేకం ఉంటుందో అభిషేకం తర్వాత దేవుని ఆత్మ అనేది వాళ్ళలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి అభిషేకం పొందిన వ్యక్తిని నేను ముట్టను, నేను చంపను అని తెలియపరిచారు అక్కడ దావీదు గారు. తెలియపరిచి ఆయన బహిర్భూమిలోకి వెళ్ళినప్పుడు ఆయన వెనక నుండి వచ్చి మరి చక్కగా వస్త్రపు చెంగును మాత్రం చక్కగా కట్ చేసి ఆ కట్ చేసిన ముక్కను చూపిస్తూ దావీదు మరి సౌలు అంటాడు కదా, సౌలు దగ్గరికి వచ్చి దావీదు, నాయనా ఇదిగో నీ ముక్కను నేను నీ వస్త్రపు చెంగును ముక్కను కట్ చేసి ఇచ్చాను చూడు, ఇదిగో నిన్ను చంపడం నాకు ఒక పెద్ద లెక్క అని ఆలోచన చేసినప్పుడు నిజమే కదా, అంటే నీవు నన్ను తండ్రితో సమానంగా నువ్వు నన్ను భావిస్తున్నావే అని సౌలు కూడా అనుకోవచ్చు. అక్కడ దావీదు నమస్కారం చేశాడంటే ఎలా? సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ ఎవరికి? సౌలుకి. అంటే చంపుతాడని తెలిసి కూడా, దావీదుని తరుముతున్నాడని తెలిసి కూడా దావీదు కొండల్లో గుహల్లో అలా తప్పించుకుంటూ అదుల్లా గృహాన్ని ఇలా ఎన్నో గృహాల్లోకి తప్పించుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో చేతికి చిక్కితే సౌలు దావీదుని చంపేయడానికి రెడీగా ఉన్నాడు. అంటే కొన్ని విషయాల్లో మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనము అది పరిశుద్ధులమైనా సరే వారిని మనం ఏం చేయాలంటే మనల్ని హింసిస్తున్నా సరే వాళ్ళు పవిత్రంగా ఉన్నారో లేదో మనకి దేవుణ్ణి అభిషేకించిన బిడ్డలు కదా, వారి గురించి మనకెందుకు అని కొన్ని విషయాలలో మరి అభిషేకించిన వారి గురించి తప్పుగా మనము మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు. అలా చూసుకున్నాడు. ఇక్కడ మనము సౌలు గారిని చూస్తాం. ఎందుకంటే ఆయన మరి 25వ అధ్యాయంలోనే చనిపోతూ ఉంటాడు. అక్కడికి వచ్చేసరికి మరి అక్కడ ఒక యుద్ధం జరగడానికి ఉన్నప్పుడు ఆ యుద్ధములో సౌలు మరి చనిపోవడానికి శత్రువులు వచ్చి చంపేస్తారనే భయముతో తన సేవకుడిని పిలిపించాడు. తన సేవకుడిని పిలిచి అంటాడు, అయ్యా కత్తి తీసుకుని నన్ను చంపేసాయంటే తన సైన్యాధిపతి భయపడిపోయి నేను చంపనని చెప్పి మరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మరి ఆ కత్తి తనే భూమిలో పెట్టుకుని తనే అమాంతంగా పడి చచ్చిపోద్దామని చూసినప్పుడు ఆ కత్తి కూడా పక్క నుంచి వెళ్ళిపోతే కానీ అతను చావటానికి అవకాశం లేదు. ఆ సమయంలో మరి ఇంకొక సైన్యాధిపతి మరి సైనికుడు వచ్చినప్పుడు మీరు నన్ను చంపమని అడిగినప్పుడు వెంటనే సౌలుని ఆ సైనికుడు చంపినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం హింసిస్తున్న వారిని కూడా దేవుని చిత్తానికి అప్పచెప్పేసాం అనుకోండి, దేవుడే చూసుకుంటారనమాట. అందుకే మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. పగ తీర్చుకునుట నా పని, మీ పని కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. మనము దేవునిని ఎప్పుడైతే కలిగి జీవిస్తామో మరి పౌలు ఏ విధంగా మారాడో మనకి తెలిసిన విషయమే. క్రైస్తవుల్ని అందరినీ రోమన్ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరిని హింసిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ద్వారా పట్టబడి తన్ను తాను మరి దేవునికి సమర్పించుకుని క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉన్నాడు. అందుకనే మరి రోమిలకు రాసిన పత్రికని చక్కగా పౌలు రాస్తారు కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకిచ్చిన 2వ పాఠంలో చూసినట్లయితే 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చూడండి 14 నుంచి, మిమ్మును హింసించు వారిని దీవించుడే కానీ శపించొద్దు. చూసారా, సంతోషించు వారితో సంతోషించుడి. ఇక్కడ చూసారా, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారిని మీరు దీవించండి. ఈ రోజుల్లో ఎవరు అలా ఉంటున్నారు? కుటుంబాల్లోనే కానీ సంఘాలలో కానీ మరి సమాజంలోనే కూడా మనం హింసిస్తున్న వారికి మాటకి కన్నికి మనం చదువుకున్న సువార్త పాఠంలో ఉంది కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అలా చేయండి అని ఉంది. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసినాక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు కంటికి కన్ను పంటికి పన్ను మీరు అలా చేయొద్దు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టారా చెంప మీద, రెండవ చెంప కూడా చూపించండి, ఇంకో దెబ్బ కొట్టమనండి. ఒక మైలు మిమ్మల్ని దూరం రమ్మన్నారా, మీరు ఇంకొక మైలు ఇంకా 2వ మైలు దూరం వెళ్ళి వారికి సహాయం చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు
చేసినట్లు చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే విధంగా చేశారు. తన శిలువ ప్రయాణంలో కూడా తనని హింసిస్తున్న వారిని, నిందిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, వారందరినీ కూడా ఏం చేశారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అని లూకాసు వార్త 23వ అధ్యాయంలో తన మొదటి శిలువ మీద పలికిన మాటను మనము గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మరి దావీదు ఏం చేస్తున్నాడంటే, హింసిస్తున్న సౌలును క్షమిస్తున్నాడు, ఒక తండ్రిలాగా భావిస్తున్నాడు. ఎందుకంటే వీరిద్దరు కూడా మరి అభిషేకము పొందినవారే. ఎందుకంటే దావీదు మరి అభిషేకించినప్పుడు సమూయేలు దావీదుని అభిషేకిస్తారు కదా, మన మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాము. అప్పుడు ఏ ఆత్మ వచ్చిందంటే పరిశుద్ధాత్మ, మరి ఆత్మ వచ్చి వారి మీదకి వచ్చిందంట. మరి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తాము, మరి దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందంట. అదే 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సౌలు కంట దురాత్మ ఒకటి వచ్చి అక్కడికి వాలిందంట. ఏంటంటే దావీదు మీదకి మరి పగ తీర్చుకోవాలనే కసితో దురాత్మ అనేది వచ్చిందంట. అంటే మనుషుల వల్ల ఇది కాదు, కానీ మరి సాతాను అనేక ఆత్మల ద్వారా ప్రేరేపించి వారిని హింసించాలి, బాధించాలి అని ఆత్మ ద్వారా ప్రవేశిస్తుందంట. దురాత్మ ఒకటి వచ్చి సౌలు మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారానే దావీదుని చంపాలని, పరిశుద్ధుడైన దావీదుని చంపాలని, దేవుని ఆత్మను చంపాలని అక్కడ జరిగింది. ఇప్పుడు నిజమే చూస్తాం కదా, దేవుడు మరి చక్కగా తన స్వరూపమందు ఒక నరుని చేశాడు, మానవులుగా చేశాడు, ఏదైనా వనంలో పెట్టాడు. ఆదాముని అవ్వని ఆయన ఆత్మను నరునిలో ఊదినప్పుడు జీవాత్మను ఊదగా నరుడేమయ్యాడు, జీవాత్మ అయ్యాడు కదా. అక్కడ జరిగింది ఏమైందంటే, అక్కడ ఒక ఆత్మ వచ్చింది సర్పంలోకి వచ్చి ఏం చేసింది, మరి ఆదాము అవ్వ చక్కగా ఒంటరిగా ఉన్నప్పుడు చూసి ఇది నిజమా అని మొదటి ప్రశ్న బైబిల్లో రేకెత్తించిందే ఎవరంటే సర్పములో ఉన్న ఆత్మ, సాతాను ఆత్మ. మరి దేవుని అక్కడ మరి పోలికగా చేసుకున్న మనిషి శరీరుల మీద ప్రయోగం చేసింది. కానీ ఇక్కడ ఎవరికి శత్రుత్వం అంటే మనుషులకి కాదు, కానీ మరి ఆత్మలుగా ఉన్న వారికే శత్రుత్వం కలుగుతూ ఉంటుంది. మనం చూస్తాము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంను 29వ వచనం చూసినట్లయితే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చూసారా, అప్పుడు జరిగిందంట. శరీరమును బట్టి పుట్టిన వారంతా హింస పెట్టారు, ఆత్మను బట్టి పుట్టిన వారిని ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఏలాగు హింస పెట్టును. శరీరంగా ఉన్న వారు ఆత్మను బట్టి హింసిస్తారంట. అంటే ఇక్కడ ఏమీ కాదండి, మనము సాతానుని మరి ఏ విధంగా ఆ మాట విని అతనిలోకి మనం లొంగిపోతున్నాం, మన ఆత్మ అనేది బలహీన పడిపోయి సాతాను మాటకి ప్రేరేపణ పడిపోయి ఇతరుల మీద కక్ష కార్పణ్యాలు పెంచుకుంటున్నాం, అది మంచి పద్ధతి కాదు. అలా ఉండటం వల్ల మీరు శాంతి సమాధానాన్ని మీరు కరువైపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చారు. ఎలా? ఆయన సమాధానానికి అధిపతిగా వచ్చినట్లు చూస్తాము. ఆయన ఎందుకంటే యేసయ్య అనే మాటే ఆయన ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా వచ్చాడు. ఆయన అసలు రావటమే సమాధానాన్ని, దేవునికి మనకి మధ్య సమాధానాన్ని కలగజేయడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆ విధంగా మీరు ఎలా ఉండాలంటే దేవునిని కలిగి ఆయనకు కలిగిన ఈ మంచి మనస్సును మీరు కలిగి జీవించినట్లయితే మీరు కూడా సమాధానానికి పాత్రులవుతారు అని తెలియపరుస్తున్నారు. మనము కూడా చూస్తూ ఉంటాము కొన్ని విషయాల్లో. మరి చక్కగా శిష్యులను పంపించినప్పుడు 70 మందిని పంపించి తర్వాత ఇద్దరిని పంపిస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా. మరి లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తాము, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటికి మీరు మొదట సమాధానం చెప్పండి. చెప్పని పక్షంలో మరి అది వారికి చెప్పిన పక్షంలో వాళ్ళు అక్కడ సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే ఆ సమాధానం వారికి వెళ్ళద్ది, లేదా అది మీ వెనకాలే తిరిగి వచ్చుద్ది. కాబట్టి దీంట్లో అర్థం ఏంటంటే మీరు ఎవరితైనా సమాధానం పడండి. ఏదన్నా గొడవ వచ్చిందా, ఏదన్నా మాట విభేదం కలిగిందా, మొదట మీరు సమాధానం పడండి, సమాధానంగా ఉండండి. వాళ్ళు ఓకే దాన్ని తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుద్ది, తీసుకోలేదా
నీకే మంచిది, అది నీ వెనకాలే వచ్చేస్తుంది. దేవుని దృష్టిలో నీవు యోగ్యుడిగా ఉంటావు, దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడిగా ఉంటావు. నీవు సమాధానంగా మొదట ఉన్నావా లేదా, మొదట నువ్వు పరీక్షించుకో. అందుకే అన్నారు కదా, నీవు మొదటి సమాధానం పడి వచ్చి ప్రభు బల్లారాధనలో మీరు పాలు పంచుకోవాలి. నీ సహోదరులు ఎవరైనా ద్వేషం ఉందా, మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడు. ఓకే, నువ్వు పడు అని అన్నాడు. అంటే అవతాళ్ళోళ్ళు పడ్డారా లేదా అది నీకు అనవసరం, అది దేవుడు లెక్క చూసుకుంటాడు. నీవు పడు, మొదట నీవు పడి వెళ్ళి తీసుకో, అప్పుడు నీకు మేలే జరుగుద్ది అని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. మనము చూస్తూ ఉంటాము. అందుకనే మరి ఆదికాండము 33వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఇక్కడ యోసేపు యాకోబుని గురించి చూస్తాం. ఇక్కడ మరి ఇది మనకి తెలిసిన స్టోరీయేనండి, అందరికీ తెలిసిన స్టోరీనే. అయితే ఏంటంటే ఇక్కడ తన యోసేపుకు రావలసిన జ్యేష్ఠత్వాన్ని మరి యాకోబు తీసేసుకున్నట్లు చూస్తాము. చూసి మళ్ళీ ఏమవుతుందంటే ఈయన తీసుకుని పారిపోయి మరి యోసేపు ఎక్కడ చంపేస్తాడో అని రావలసిన దీవెనలతో సహా తండ్రి దగ్గర దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు. తల్లి మరి చెప్పుద్ది తన లాబాను దగ్గరికి వెళ్ళమని. మరి వెళ్ళినప్పుడు లాబాను దగ్గర నుంచి సంపాదించుకుని అన్ని వస్తూ అక్కడ కూడా వచ్చేటప్పుడు తన అన్నతో ఏ విధంగా సమాధాన పడతాడో మనము చూస్తూ ఉంటాం. మొదటి దాసీల్ని పంపిస్తాడు, అలా తన గొడ్లు ఆస్తిని అన్నిటిని పంపిస్తాడు. చివరికి యాకోబు వస్తాడు, నాయనా నీకు నా దగ్గర కూడా ఆస్తి ఉంది, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను నేనేమీ చేయను అని చెప్పి వాళ్ళిద్దరు సమాధాన పడినట్లు మనము చూస్తాము. ఈ విధంగానే మరి యోసేపుని చూస్తాం మనము. అన్నలందరూ కలిసి గోతులో త్రొక్కేసినప్పుడు, గోతులో పడవేసినప్పుడు చంపాలని మళ్ళీ తీసి మరి ఇష్మాయేలు నుంచి ఐగుప్తీలకు ఆ విధంగా అమ్మేసినప్పుడు అక్కడ దేవుని వలనే జరిగిందని మరి యోసేపు చాలా ఆనందంతోనే తన అన్నలకు కరువు వచ్చినప్పుడు, అన్నలు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో మరి వారిని ద్వేషించకుండా, హింసించకుండా వారిని ప్రేమతో హక్కుని చేర్చుకున్నట్లు మనము చూస్తాము కదా. నిజమే, మనం ఏం చేయాలంటే ఎవరైనా సరే నీ మీద హింసిస్తున్న మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మీరేం చేస్తారంటే మనము శాంతము కలిగి, దీర్ఘశాంతము కలిగి, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుకున్న సువార్త పాఠం మొత్తం కూడా అదే ఉంటుంది. ఏంటంటే సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఆ విధంగానే మన గాంధీ గారు కూడా చేశారండి. మరి ఆ కొటేషన్ తీసుకుని ఆయన ఆ విధంగా చేశారు. ఆ విధంగా ఉండబట్టే ఆయన పేరు ఇప్పుడు మనం చూస్తాం అన్ని చోటలే కాదు, మనం నిత్యావసరం వాడుకునే మనీలో కూడా, డబ్బు మీద కూడా ఆ పేరు ఆయన గాంధీ గారి బొమ్మనేసి మనం చూస్తూ ఉంటాము కదా. మరి అందుకని సాత్వికులు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాట చాలా గొప్ప మాట. మరి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవునికే కుమారులంట. చూసారా, మీరు సమాధాన పడటానికే మనము ప్రయత్నం చేయాలే కానీ మనము గొడవలకు, విభేదాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఎక్కడైనా నీకు తెలియని వారు నిన్ను హింసించినప్పుడు నీవు వారితో సాధ్యమైనంత వరకు నువ్వు సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేయి. నీ అధికి మించిన సరిమాత కూడా నేను ఎలా ఉండాలండి అని అంటారా, దేవునికి అప్పచెప్పు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా నీకు ఒక కార్యం అనే దేవుడు నీకు తెలియపరుస్తాడు, ఒక మాట నీకు తెలియపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అంతటి వాడే తన్ను తాను తగ్గించుకుని తన్ను జుట్టు పీకుతున్నా, డొక్కల్లో పొడుస్తున్నా, ఉమ్ము ముఖం మీద ఊస్తున్నా, తన స్వరూపమే కానీ స్వగసే కానీ ఏమీ లేకుండా మరి శిథిలమైపోయిన రూపమును కలిగి ఉన్న దేవుని రూపము, సుందరమైన రూపాన్ని శిథిలమైన రూపంగా తయారు చేశారు. ఎందుకు పనికిరాని రూపంగా తయారు చేశారు. స్వరూపము ఏమీ లేకుండా చేసిన ఆ రూపాన్ని చూసి, అది చూసినప్పటికీ కూడా దేవుడు అంత చేస్తున్నా సరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించయ్యా అని తండ్రికి ప్రార్థన చేసినట్లుగా క్రీస్తు ప్రభువాన్ని మనము చూస్తూ ఉంటాము. ఈ రోజుల్లో మనము కూడా ఆ విధంగానే ఉండాలి. ఇప్పుడు అంత్యకాలంలో జీవిస్తున్న మనం ఏమైపోతున్నామంటే ఒకరికొకరు మరి పోటీతత్వానికి వెళ్ళిపోయి తగ్గించుకునే స్వభావం అనేది ఎవరికీ లేదు. హింసాత్మకమైన రూపంలోనే ఉంటున్నారు. ఆ హింసాత్మకమైన రూపంలో ఉండటం వల్ల శాంతి, సమాధానం అనేది లేకపోవటం వల్ల వారి హృదయాల్లో నెమ్మది లేకపోవటం వల్ల ఒకరికి దాడులు చేసుకోవటం, ఒకరినొకరిని చంపుకోవటం, ఒకరినొకరిని ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం సమాజాల్లో. ఎవరు అంటే అసలు న్యూస్ చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయి. ఎందుకు? శాంతి లేక,
సమాధానం లేకే. రాజ్యాలు కొట్టుకుంటున్నాయి, దేశాలు కొట్టుకుంటున్నాయి, కుటుంబాలు కొట్టుకుంటున్నాయి. అంతేకాదండి, తల్లి బిడ్డలు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, ఆఖరికి భార్య భర్తలు కూడా ఒకరికొకరికి చంపేసుకుంటున్నారు. ఇంత అనైక్యత లోపించడానికి కారణం ఏంటంటే శాంతి సమాధానం లేకపోవటం వల్ల, ఇతరులను ప్రేమించే గుణం అనేది లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి శాంతి సమాధానంతో మనం దేవుడిని వెతికినట్లయితే ఆయన మనకి దొరుకుతానని చెప్పాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతూ చెప్పాడు కదా, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, కాబట్టి మీరు దాన్ని పొందుకోండి అని తెలియపరుస్తున్నాడు. ఆ శాంతి కలిగిన ఆత్మను మనం పొందుకోవాలంటే మొదటిగా మనము పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే, ఇప్పుడు మనం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయం మనలో ఉంటే మనలో మన హృదయంలో శాంతి సమాధానం అనేది కూడా ఉంటుంది. అందుకనే దేవుడు కూడా ఈ లోకానికి వస్తూ ఒక్క మాట తెలియపరిచారు. ఏంటంటే సమాధానం, మరి భూమి మీద ఎవరికి సమాధానం కలుగుద్దంట? లోకాసు వార్త 14వ అధ్యాయంలో మనకి చూస్తాం కదా, దేవదూతలు వచ్చేసి చక్కగా పాడుతున్నాయి. ఎవరైతే ఆయన యందు ఇష్టమైన మనుషులు కలిగి ఉంటారో, ఆయనకి ఇష్టమైన మనుషులు ఉంటారంట, వారికి మాత్రమే సమాధానం కలుగుద్దంట. ఆయనకి ఇష్టమైన మనుషులు ఏంటి? దేవుడు తెలియపరిచాడు కదా, మీరు నన్ను పోలు నడుచుకొనిడి. అంటే ఆయనకు ఇష్టమైన స్వభావం ఎలా ఉండాలి అంటే, ఆయన ఎన్ని చేసినా సరే ఓర్చుకునే స్వభావం ఆయనకుంది, తగ్గించుకునే స్వభావం ఉంది, ఇతరులను ప్రేమించే స్వభావం ఉంది, ఇతరుల పట్ల తనకు తాను మరి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయని స్వభావం ఉంది. అంత గొప్ప స్వభావము కలిగిన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. అందుకనే ఇది మనం చూస్తాము, నాదా నేను ఇప్పుడు సమాధానంతో పోతున్నానని సిమియోను యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకున్నప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. నిజమే కదా, మరి సమాధానము కావాలి. మనం సమాధానంతో, మరి చివరి రోజుల్లో కూడా కొంతమంది ఆందోళనతో, భయాందోళనతో చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు చివరి రోజుల్లో ఉంటున్నావేమో, ఉన్నప్పుడు నీ హృదయం సమాధానముగా ఉన్నదా? అయ్యా, నా బిడ్డలు చక్కగా ఉన్నారు, సెటిల్ అయ్యారే, నా కుమారుడు చక్కగా సెటిల్ అయ్యారు, నా కుమార్తె కుటుంబం చాలా బాగుంది, మరి నా చుట్టుపక్కల వారితో నేను అంతా సమాధానంగా ఉన్నాను, ఓకే, నాకు ఇప్పుడు దేవుడు తీసుకున్నా పర్వాలేదు. సిమియోను చక్కగా దేవుడిని ఎత్తుకునే వరకు కూడా ఆయన చక్కగా ఉన్నాడంట తన వృద్ధాప్యంలో. నిజమే, మనం కూడా ఆ విధంగా, దేవా ఇప్పుడు ఓకే, నా హృదయం నెమ్మదిగా ఉంది, సమాధానంతో ఉంది, శాంతితో ఉందని చెప్పగలిగే హృదయం మనసుతో నీవు ఉంటున్నావా? మనం ఒక్కసారి మనమే పరిశీలన చేసుకోవాలి. దావీదు రాసిన మరి 24వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం అంతా కూడా 52వ కీర్తనలో మొత్తం అదే ఉంది. ఏంటంటే, ఎప్పుడైనా తన అభిషేకించిన వారిని నేను ముట్టను అన్నాడు, ఆ పగ దేవునికి అప్పచెప్పాడు, దేవుడే చూసుకున్నాడు. అదే విధముగా నీవెవరి మీదైనా ఉన్నా సరే అవి నీవు తీసేసేయండి. ఎందుకు? నీ ఆస్తి ఎవరికి మరి పెట్టేసి పోవటం వల్ల ఏమి పోతుందే, నా ఆస్తి, నా సంపాదన అంతా పోయిందే, నా సంపాదన అంతా వాడే తినేసాడే అనుకోవటానికి, అలా అనుకున్న పెద్ద పెద్ద గొడవలు కూడా ఏమీ ఉండవు. చిన్న చిన్న వాటికే మరి పెద్ద పెద్ద మరణాల వరకు కూడా వెళ్ళే మరి రోజుల్లో జీవిస్తున్నాము. కాబట్టి నీవైనా నేనైనా సరే దేవునితో మొదటి మనం సమాధానపడి, మనము మన పక్కనున్న వారితో కూడా సమాధాన పడుతూ మన తోటి వారిని ప్రేమించే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ, మనము ప్రతి విషయంలో కూడా మనము దేవునిని ప్రేమించే వ్యక్తుల్లాగా ఉండాలి. అందుకే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మరి ఎలా వచ్చారంటే, మనం తండ్రికి దూరం అయిపోతున్నామని తెలిసి, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ చూసినట్లయితే 13వ వచనం చూసినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును మన శరీరమందు కొట్టివేయుటకు మధ్య గోడను పడగొట్టి మనము ఉభయులను ఏకం చేసెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి మనల్ని కలపడానికి ఒక సమాధానముగా ఈ లోకానికి
వచ్చి ఉన్నారు. సమాధానకర్తను మనము ఆరాధిస్తున్నాము. సమాధానానికి అధిపతినైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఈరోజు నీవైనా నేనైనా ఆ సమాధానకర్తను కలిగి ఉండి మన కుటుంబాలలో సమాధానము, మన మన సంఘాలలో సమాధానము, మనకు కలిగిన మరి సమాజంలో సమాధానము కలిగి ఉండి మనందరం ఇతరులను ప్రేమిస్తూ, మరి సమాధానం గురించి ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ మనకి అంత సమయం అనేది మనం అప్లోడ్ చేయడానికి కుదరదు. కాబట్టి దేవుని దయ వల్ల నాకు తెలిసిన కొద్ది మాటలు మాత్రం మీకు తెలియజెప్పాలని ఆశపడుతూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి. ఈ పాట తెలుసు కదండి మనందరికీ, ఆంధ్ర క్రైస్తవుల పాఠం అనమాట. మరి హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతికి సమాధానానికి మరి అధిపతిగా ఉన్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కాబట్టి అంత గొప్ప దేవునిని నీవు నేను కలిగి ఉన్నాము. అలాంటి కృపను మనం ఇతరులకి సమాధానముగా మనం ఉంటూ మన కుటుంబాల్లో కూడా సమాధానాన్ని స్వంతం చేసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన జీవితకాలము కొద్ది కాలమే ఉంది. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ మరి కోపతాపాలు, నీ బిడ్డల పట్ల నువ్వు కోపాలు, నీ భార్య పట్ల కోపాలు, నీ భర్త పట్ల కోపాలు, ఇరుగు పొరుగు వారి పట్ల కోపాలు ఏమొస్తాయండి? ఏమీ తెచ్చిపెట్టవు. కాబట్టి నీవు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కాబట్టి ఇవన్నీ కూడా మనుషుల వల్ల వచ్చినవి కాదు. వాళ్ళు నా మీద కోపపడ్డారే అనుకుంటాం. వాళ్ళు మనుషులు, వాళ్ళ వల్ల వచ్చిన కోపం కాదు. వాళ్ళలో ఉన్న దురాత్మ ఆ విధంగా ప్రేరేపించడం వల్ల అసూయ, ద్వేషం అనేది వస్తుంది. కానీ వాటిని మనం కట్ చేస్తే దేవుని సమాధానం మనం పొందుకుంటాము. దేవుని వైపు తిరిగితే దేవుడు మనకి అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, అట్టి గొప్ప మరి ధన్యతనిస్తాడు, పూర్ణ శాంతి గలవానిగా మనల్ని నింపుతాడు. అట్లా దేవుని వైపు ఆనుకోవాలని కోరుకుంటూ మరి ఈ కొద్ది మాటలు, మరి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయతో క్షమించండి. మరి దేవుని మాటలు చెప్పాలని ఆశతో ఈ కొద్ది మాటలు నేను ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.